చెప్పండి, ఏదైతే స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మోడీ గారు ఏదైతే పిలుపునిచ్చారో దానికి వ్యతిరేకంగా అసలు దంతదిన దారుణంగా మనం చూసినట్టయితే జాతీయ గీతాన్ని అవమానిస్తూ, వందే మాతర గీతాన్ని అవమానిస్తూ వీళ్ళు ఖర్గే గాని, రాహుల్ గాంధీ గాని, సోనియా గాంధీ గాని వాళ్ళు అంటే కించపరిచినటువంటి విధానాన్ని ఎట్లా ఇస్తారు? దీన్ని పూర్తిగా భారతీయ జనతా పార్టీ యువమోర్చా తరపున పూర్తిగా దీన్ని ఖండిస్తూ ఉన్నాము. ప్రతి భారతీయుని గుండెల్లో దేశభక్తిని నింపే మహోత్తర నినాదం ఏదైనా ఉందనంటే అది వందే మాతర గీతం. అలాంటి వందే మాతర గీతాన్ని మొన్న ఇండిపెండెన్స్ నాడు సోనియా గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు నిజంగా అవమానపరచడం అనేది చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే ఇది ఒక్కసారి కాదు, చాలా సందర్భాల్లో కూడా ఇక్కడున్న మన అసెంబ్లీలో కూడా చాలాసార్లు వందే మాత్రం పాడకుండా కూర్చోవడము, అంటే వందే మాత్రం పాడుతున్నప్పుడు ఒక అలర్ట్ లేకపోవడం, అంటే దేశభక్తి లేకపోవడం. ఎందుకంటే వాళ్ళు బయట నుంచి వచ్చిన క్రాస్ బీట్ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళకి దేశభక్తి అనేది మొదటి నుంచి లేదు. లేకపోగా ఇక్కడ ప్రజలను శాసిస్తూ ఇక్కడ ప్రజల మీద వాళ్ళ ప్రభుత్వాన్ని తెచ్చుకొని ఇప్పుడు ఇదే దేశాన్ని, ఇదే ప్రజలను అవమానపరుస్తూ, జాతీయ జెండాను అవమానపరుస్తూ, దేశ ప్రజలను అవమానపరిచే విధం ఏదైతే జాతీయ గీతాన్ని అవమానపరచని, నిజంగా ఇది ప్రతి ఒక్క కార్యకర్త, భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్కరు దీన్ని ఖండించాల్సిన విషయం. వందే మాతర గేయానికి 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా జాతీయం అంతా అంటే దేశం అంతటా కూడా ఇది గీతాన్ని ఆలపించాలని చెప్పేసి మోడీ గారు పిలుపునిస్తే, మొన్న చూస్తున్నట్టయితే కేరళ అసెంబ్లీలో కూడా ఆలపించిన పరిస్థితి చూసినాం. మనం ఎట్లా చూస్తారు? అక్కడ మీకు పూర్తిగా తెలిసిందే. ఎందుకంటే మనకి యాంటీ నేషనలిస్టులు అనేది చాలా మంది ఉన్నారు. ఎక్కడ ఎందుకు తెలంగాణలోనే చాలా మంది ఉన్నారు. అది మీ అందరికీ తెలిసిందే. అంటే ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తినుకుంటూ మనం ఇక్కడ ఓట్లేస్తే గెలిచి వాళ్ళు పదవులు తెచ్చుకొని ఇప్పుడు ఇదే దేశాన్ని ఎంతసేపు ఈ దేశ సంస్కృతిని, దేశ భద్రతను, దేశ ప్రజలను కించపరిచే విధంగా, అంటే మొత్తం ఎక్కడికక్కడ మన దేశాన్ని టార్గెట్ గా పెట్టుకొని వాళ్ళు రాజ్యం వెళ్దాం అనుకునే, ఇది అసలు కరెక్ట్ విషయం కాదు. ఇలాంటి వ్యక్తులు మన భారతదేశంలో చాలా మంది ఉన్నారు. కూకటి వేళ్లతో సహా రాబోయే రోజులలో కూకటి వేళ్లతో సహా వాళ్ళని ఈ దేశం నుంచి తరిమిగొడే ప్రయత్నంలో భారతీయ జనతా పార్టీ ముందుంది. ప్రధానమంత్రి మోడీ గారి పిలుపు మేరకు ఏదైతే ఉందో 80 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మొన్న ఇండిపెండెన్స్ రోజు నాడు హర్ ఘర్ తిరంగా ఘర్ ఘర్ తిరంగా అనే నినాదంతో ప్రతి ఇంటి పైన మన జెండా అనేది ఎగురవేశాము. అందులో భాగంగానే ఏ ఒక్క కార్యకర్త, ఏ ఒక్క నాయకుడు కాంగ్రెస్ లో పూర్తిగా వందే మాతర గీతాన్ని ఆలపించిన అది క్షణం కూడా మనకు కనిపించలేదు ఇక్కడ. అంటే వీళ్ళకి దేశం పట్ల, దేశ గౌరవం పట్ల అంత ఉందన్నమాట సానుభూతి. అంటే వీళ్ళు ఈ దేశంలో పుట్టిన వాళ్ళు కాదా, వీళ్ళకి కొంచెమైనా సిగ్గుండాలి. ఇలాంటి పార్టీలో ఉండి నా దేశాన్ని నాకు రక్షణ లేనప్పుడు ఇలాంటి కించపరిచే విధం చేస్తున్నప్పుడు నేను ఈ పార్టీలో ఎందుకు ఉండాలని సిగ్గు తెచ్చుకోవాలి ఇలాంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త. కానీ మన దౌర్భాగ్యం ఏమంటే తెలంగాణలో కూడా అలాంటి ప్రభుత్వం ఉంది. అలాంటి ప్రభుత్వానికి కొమ్ము కాస్తున్న రేవంత్ రెడ్డి గారు అండ్ టీం ఎవరైతే ఉన్నారో మీరు ఇప్పటికైనా మారండి. ఇప్పటికీ పక్క దేశం నుంచి పక్క కాన్స్టిట్యూషన్ వచ్చిన వాళ్ళను తీసుకురావడం కంటే ఈ దేశం పైన గౌరవం పెంచుకొని దేశభక్తిని పెంపొందించే విధంగా ప్రతి ఒక్క భారతీయుడిని మీరు ఒక డైనమిక్ గా తీర్చిదిద్దాలని నమస్కారం చేస్తున్నాను. మోడీ గారు కూడా జాతీయ జెండాను అవమానించారని చెప్పేసి కొన్ని వీడియోస్ లో చూసాం. అంటే ఈ రంగులు అనేవి 3 రంగులు కిందకి తలకిందులుగా పెట్టారని చెప్పేసి ట్రోల్స్ వచ్చిన పరిస్థితి చూసినాం. ఎట్లా చూస్తారు మరి ఇది? దీన్ని మేము చాలా పాజిటివ్ గా తీసుకుంటాం. ఎందుకంటే అలా 3 రంగులు అనేది ఇప్పుడు మీరు చూడండి, జాతీయ జెండాలో 3 రంగులు, కాంగ్రెస్ లో కూడా 3 రంగులు ఉంటాయి అన్న. దాంట్లో అశోక చక్రం ఉంటుంది, దీంట్లో చెయ్యి ఉంటుంది, అంతే. బోత్ ఆర్ డిఫరెంట్. బట్ జాతీయ జెండా అనేది 80 సంవత్సరాల క్రితం రూపొందించబడింది. ఇప్పుడేం కొత్తగా రూపొందించబడింది కాదు. మాకు దాని పట్ల గౌరవం, విశ్వాసం అంతా ఉంది. వందే మాత్రం గీతం కూడా 80 ఇయర్స్ పూర్తి చేసుకున్నాం. మేము దేశం పట్ల గౌరవం ఉన్న వ్యక్తులం కాబట్టి ఎంతసేపు దేశభక్తిని చూపిస్తూ దేశం అంటే గౌరవం కోసం బార్డర్లో ఉండే సైనికుల్లాగా మేము దేశ రక్షణ కోరకై పోరాడతాము. మేము ఇలాంటి చిల్లర రాజకీయాలు చేసుకుంటూ ఇలాంటి కామెంటరీకి మాకు సోషల్ మీడియా దొరికింది కదా, మేము దీన్ని ఎట్లా బ్లేమ్ చేయాలని మేము ఎప్పుడు ట్రోల్స్ కు మేము దగ్గర ఉండం. మేము ఓన్లీ దేశం కోసం మాత్రమే పనిచేసే కార్యకర్తలు. చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ రాజ్యాంగబద్ధమైన వందే మాతర గీతాన్ని ఆలపించకపోవడం, అంటే సరైన విధంగా ఆలపించకపోవడానికి ఎట్లా ఇస్తారు? రాహుల్ గాంధీ చెట్టు కింద ప్లీడర్ లాగా బిహేవ్ చేస్తాడు. ఎప్పుడైనా ఇక్కడికి వచ్చి తెలంగాణకు వచ్చి నిరుద్యోగులకు జాబ్లు ఇస్తా అంటాడు, బయటికి వెళ్ళి నేను పాదయాత్ర చేస్తా అంటాడు. నువ్వు పాదయాత్ర ఎవరి కోసం చేస్తున్నావు? నువ్వు జాబ్లు ఇస్తాను ఎవరి కోసం అంటున్నావు? విద్యార్థుల కోసం, ప్రజల కోసమే కదా. ఆ ప్రజలకు కనీస సోర్సెస్ నువ్వు ఇవ్వనప్పుడు నువ్వు ఎందుకు నాయకుడు మాకు? కానీ అంత ఇక్కడ ఎందుకు కావాలంటే రేవంత్ రెడ్డిని అడ్డు పెట్టుకొని ఇక్కడ సోర్స్ అన్ని తీసుకొని పోయి అక్కడ పార్టీని లేపాలి. నువ్వు ఎవడు సొమ్ము తీసుకొని పోతున్నావు? తెలంగాణ ప్రజల సొమ్మున తీసుకొని పోతున్నావు. నీకు దేశం అంటే భక్తి లేదు, నీకు ప్రజలంటే ఏది లేదు. నీకు ఓన్లీ తెలంగాణ ప్రజల నుంచి వచ్చే కొంచెం ఫండింగ్ మాత్రం కావాలి. అంటే ఫండింగ్ కోసం తెలంగాణ ప్రజలను యూజ్ చేసుకుంటున్నావు. నీకు ఏ రోజు కూడా దేశం అంటే గౌరవం లేదు, భక్తి లేదు, ఏది లేదు, రెస్పెక్ట్ లేదు పెద్దవాళ్ళంటే. ఫస్ట్ నువ్వు ఇంతవరకు పెళ్లి చేసుకోకుండా నువ్వు ఎవరిని ఉద్ధరించావని పెళ్లి చేసుకోకుండా ఉన్నావు.
నీకు ఎన్ని ఫ్యామిలీస్ ఉన్నాయి అన్ని ఇన్స్టా రీళ్ళల్లో చూస్తుంటే వస్తున్నాయి. అంటే నువ్వు కనిపించేది ఒక రకం, వెనకాల తెర వెనకాల ఒక రకం అనమాట. నేషనల్ హెరాల్డ్ కోర్స్ లో కొన్ని వందల కోట్ల స్కామ్ జరిగింది. ఇంతవరకు మరి పప్పు సుద్దలాగా ఉన్న వీళ్ళు ఎవరు ప్రశ్నించరే మరి? ఆ డబ్బులన్నీ ఏమయ్యాయి? నువ్వు కేవలం ఫండింగ్ కోసం అప్పుడు బీజేపీ ప్రభుత్వం లేదు, ఇది దాదాపు 20 years ముందు మాట. ఇప్పుడు ఆ డబ్బులన్నీ ఎక్కడికి పోయి మొన్న వాళ్ళు దోషులుగా తేలారు కాబట్టి ఆ కప్పిపుచ్చుకునే క్రమంలో మేమేం దొంగతనం చేసింది నువ్వేం తేలినా కూడా వాళ్ళే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తే మేమేం తప్పు చేయలేదు అంటుంది. ఇది ఎక్కడదండి? అంటే మీరు దొరికినా అంతే, దొరకకపోయినా అంటే దొంగలు ఎప్పుడైనా దొంగలే అనమాట, వాళ్ళకి నో చేంజ్ అనమాట. ఫైనల్ గా కాంగ్రెస్ ప్రభుత్వానికి ఒక్కటే చెప్పాలనుకున్నా, ఇకపైనన్నా మీ పెద్దవాళ్ళు ఎలాగో వాళ్ళు బయట క్రాస్ బీట్ చేసి వచ్చిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ ఇటలీ నుంచి వచ్చిన వాళ్ళు కాబట్టి వాళ్ళు అలానే ఉంటారు. వాళ్ళు మన దేశాన్ని విచ్ఛిన్నం చేసే క్రమంలో ఫస్ట్ నుంచి దేశం పైన విషం చిమ్ముతూనే ఉంటారు. కానీ మీరన్నా బుద్ధి తెచ్చుకోండి. మీరు ఈ దేశం తిండి తింటున్నారు, దేశం నీళ్లు తాగుతున్నారు, దేశం పట్టగట్టుకుంటున్నారు, ఈ దేశం కోసం బతుకుతున్నారు. కానీ దేశం కోసం అర్పించేటప్పుడు కూడా ప్రాణాలు అర్పించడానికి సిద్ధంగా ఉండండి. అలాంటి పార్టీ కోసం పనిచేయండి. లేదంటే ఒక కార్యకర్తలాగా పక్కనోడి కన్నా దేశం గురించి విలువలు చెప్పండి. అంతేగాని ఒక నీచ విచ్ఛిన్నం చేసే పార్టీలో ఉండి మీరు దేశ రాజకీయాలు విచ్ఛిన్నం చేసే ప్రక్రియ చేస్తే ఇకపై అస్సలే ఊరుకోము. రాబోయే రోజుల్లో తర్వాత ముందు కానివ్వండి, భారతీయ జనతా యువ మోర్చా తరఫున మా రాష్ట్ర అధ్యక్షులు రామచంద్ర గారి పిలుపు మేరకు ఈ రోజు మా గణేష్ కుండ గారి ఆధ్వర్యంలో ఈ రోజు మేము నిరసన కార్యక్రమం తెలపడింది. ఈ నిరసన కాస్త ముందు రోజుల్లో మరింత తీవ్ర ఉద్యుకం చేసే ప్రయత్నంలో మీరు చేసే ప్రతి ఒక్క పనిని ప్రజలకు తీసుకెళ్లే క్రమంలో మేము ఆ నిరసనలు ముందుకు వెళ్తాయి. చెప్పండి, ఈ నిరసన కార్యక్రమం ఎందుకోసం చేస్తా ఉన్నారు? మన స్వతంత్రం దినోత్సవం రోజు మన రాజధాని అయినటువంటి ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ ఆఫీస్ లో జరిగినటువంటి జెండా ఆవిష్కరణలో భాగంగా మన నరేంద్ర మోడీ గారు ప్రారంభించినటువంటి వందే మాతర గేయం తప్పనిసరి అనే ఒక సందర్భంలో వాళ్ళు పూర్తి వందే మాతర గేయాన్ని పాడుతున్న సందర్భంలో మన కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి అయినటువంటి రాహుల్ గాంధీ, ఇంకా మల్లికార్జున ఖర్గే, సోనియా గాంధీ గారు మధ్యలోనే అది ఏదో ఒక పాట పాడుతుంటే ఆపినట్టుగా వందే మాతరానికి ఎలాంటి రెస్పెక్ట్ లేకుండా దాని మధ్యలోనే ఆపి దాన్ని కించపరిచే విధంగా ప్రవర్తించినందుకు దేశంలోని యువత దేశంని బలహీనపరుస్తున్న విధానాన్ని చూసి కాంగ్రెస్ పైన ఎంతో కోపంగా అసూయతో విడిచిపోతున్న విధానాన్ని ఈరోజు చూస్తున్నాము. ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో ఉండి దీన్ని ప్రోత్సహించినందుకు బీజేపీ పార్టీ తరఫున బీజేవైఎం ఆధ్వర్యంలో ఈరోజు వాళ్ళ యొక్క దిష్టి భవనం దహనం చేసి వారికి బుద్ధి చెప్పే విధంగా నిరసన చేయడం జరిగింది. నేషనల్ అంతం అనేది దేశానికి ఎంతో ముఖ్యమైనది. వందే మాతరం పట్ల అందరూ గౌరవపరంగా ఉండాలి, వందే మాతరాన్ని గౌరవించాలి. ఇలాంటివన్నీ మన యొక్క చిన్నతనంలో నుంచి నేర్చుకున్న విషయాలు పెద్దగైనాక మర్చిపోయి ఇవన్నీ ఇలా తప్పుగా ప్రవర్తించడం అనేది దేశానికి మంచిది కాదు. ఎంత ఏం జరిగినా దేశమే ముఖ్యము, పార్టీలు ముఖ్యం కాదని కాంగ్రెస్ పార్టీ గుర్తు పెట్టుకోవాలని కోరుతున్నాం. రాజ్యాంగాన్ని చేతిలో పట్టుకొని తిరిగే రాహుల్ గాంధీ అంటే వందే మాతర గీతాన్ని ఎందుకు అని కించపరిచే విధంగా చేస్తాడు? ఆయనకు తెలియదు అంట. ఆయన ఏం చేసినా కూడా రాహుల్ గాంధీకి నా ఒపీనియన్ ఏంటంటే, నేను ఇంత చదువుకున్నా కూడా ఆయన ఎప్పుడు కూడా రాహుల్ గాంధీ రాజ్యాంగాన్ని ఎప్పుడు చదివిండంటూ అన్న నాకైతే అనిపించదు. ఎందుకంటే విద్యార్థుల పట్ల జరిగే ఒక అరాచకాలను, లేకపోతే పబ్లిక్ ఎంప్లాయీస్ మీద జరిగే అరాచకాలను, లేకపోతే ఒక సామాన్యమైన ఒక పౌరుడికి వాళ్ళ యొక్క హక్కులను ఏ రకంగా కాపాడాలనేది మర్చిపోయి రాజ్యాంగంలో ఇలా ఉంది అలా ఉంది మాట్లాడడం తప్ప వాటిని ఎలా ఉపయోగించాలి, ఈ చట్టపరమైన గవర్నమెంట్లో ఉన్న వాళ్ళు హక్కులను ప్రజలకు సమీనంగా ఉపయోగిస్తున్నారా లేదా, రాజ్యాంగాన్ని ఫాలో అవుతున్నారా లేదా అనేది మర్చిపోయి ఆయన రాజ్యాంగాన్ని పట్టుకొని దాన్ని పట్టుకోవడం తప్ప దానివల్ల ఎలాంటి యూజ్ లేదని, ఆయన విద్యార్థులకు హక్కులకు పరంగా ఎలాంటి సహకారం ఆయన అందించాడని నా ఒపీనియన్. కేరళ అసెంబ్లీలో కూడా అంటే వందే మాతర గేయాన్ని ఆలపించకపోవడాన్ని ఎలా ఇస్తారు? అదే నేను చెప్తున్నా, ఎక్కడైతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉందో, ఎక్కడైతే కాంగ్రెస్ నాయకత్వం వహిస్తుందో అక్కడ ఈ అరాచకం అనేది జరుగుతుంది. ఇది వందే మాత్రం పూర్తిగా ఆలంబించడం వల్ల హిందువులకు ఏదో లబ్ధి చెందుతుంది, దేశంలో ఇదే జరుగుతుందా అనే కారణంతో వందే మాత్రాన్ని పూర్తిగా ఆలంబించొద్దని చెప్పేసి కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది. అదేవిధంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఎక్కడైతే వాళ్ళ బలం చూపించుకోగలుగుతుందో ప్రతి ఒక్క ప్లేస్లో ఈ అరాచకం చేయడానికి పాల్పడుతుందని మేము భావిస్తున్నాము. ఏదేమైనా సరే దేశం అనేది ముఖ్యం, దేశం పట్ల గౌరవం అనేది ముఖ్యం, అంతే తప్ప ఈ దేశాన్ని విచ్ఛిన్నమైన పనులు చేసి పార్టీ కోసం లబ్ధి పొందడానికి దేశాలలో ఉన్న యువకులను ఇట్లా బలహీనపరిచే కార్యక్రమాలు చేయడం ఎంతో తప్పని, దీనికి నిరసనగానే ఈ బీజేవైఎం పోరాటం చేస్తుందని తెలియజేస్తున్నాం.